Good morning to all students. Today's session we are going to discuss band theory. Band theory or MO theory, molecular orbital theory. Explain band theory, MO theory, or explain about conductors, semiconductors and insulators using band theory. ఈ బ్యాండ్ థియరీలోనే మనకి కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి డిస్కస్ చేసుకుంటాం స్టూడెంట్స్. దీన్ని బ్యాండ్ థియరీని మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కూడా అంటాం. ఎంఓ థియరీ, బ్యాండ్ థియరీ. ఎంఓ థియరీ ఇక్కడ మనం two atomic orbitals combine to form two molecular orbital. According to band theory, according to MO theory, two atomic orbitals the diagram is done students. Two atomic orbitals combine together to form two molecular orbitals. Two molecular orbitals. The bonding with lower energy is called lower energy are called bonding molecular orbitals. Bonding molecular orbitals. BMO అంటాం, bonding molecular orbitals. The bonding with ఇది ఒక పాయింట్ గా ఇద్దాం స్టూడెంట్స్, ఇది ఇంకో పాయింట్. The bonding with higher energy are called anti-bonding molecular orbitals. Anti-bonding molecular orbitals. Anti-bonding molecular orbitals. Anti-bonding ABMO. ఫర్ మనకి అండర్స్టాండింగ్ కోసం చూడండి. ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఇంటర్మీడియట్లో వస్తుంది. ఇది హెక్సాగోనల్ రింగ్లో ఉంది, హెక్సాగోనల్ షేప్లో. ఇక్కడ నేను ఇటు సైడ్ టూ అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇది ఒక అటామిక్ ఆర్బిటాల్, ఏఓ అంటాం. ఏఓ అంటే అటామిక్ ఆర్బిటాల్స్. అటామిక్ ఆర్బిటాల్స్ స్టూడెంట్స్, ఇది ఏఓ. అటామిక్ ఆర్బిటాల్స్. అటామిక్ ఆర్బిటాల్స్లో యాటమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. టూ యాటమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్ ఆక్సిజన్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకుంటే ఇక్కడ ఆక్సిజన్ యాటమ్, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంటుంది. ఇక్కడ ద బాండింగ్ విత్ లోవర్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. దీన్ని బిఎంఓ అంటాం. దీన్ని మనం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. బాండింగ్ మాలిక్యులర్ orbitals.
binding molecular orbitals. So the bonding with lower energy is called lower energy అనమాట. సో అటామిక్ ఆర్బిటాల్స్ అంటే తక్కువ ఎనర్జీ ఉంటుంది, దాన్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం. ద బాండింగ్ విత్ హైయర్ ఎనర్జీ ఇస్ కాల్డ్ ఏబిఎం, యాంటీ బాండింగ్. ఏ అంటే యాంటీ, బి అంటే బాండింగ్, ఎం అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో ఇది చూడగానే మీకు అర్థమైంది స్టూడెంట్స్. సో ఇది అకార్డింగ్ టు బ్యాండ్ థియరీ, according to MO theory, two atomic orbitals combine together to form two molecular orbitals. Two atomic orbitals combine together to form two molecular orbitals. The bonding with lower energy are called bonding molecular orbitals, BMO, bonding molecular orbitals అంటాం. The bonding with higher energy are called యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఏబిఎంఓ. ఇక్కడ చూడండి, సో ఇవి అటామిక్ ఆర్బిటాల్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో హెక్సాగోనల్గా రాశాను. సో అటామిక్ ఆర్బిటాల్స్ ఏవో అంటే అటామిక్ ఆర్బిటాల్స్, టూ అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ టూ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇది ఒక అటామిక్ ఆర్బిటాల్, ఇది ఒకటి అనమాట. 1 + 1 2. ఇది ఒక అటామిక్ బాండింగ్ ఆర్బిటాల్, ఇది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనమాట. సో ఇలా ద బాండింగ్ విత్ లోవర్ ఎనర్జీ ఇస్ కాల్డ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ద బాండింగ్ విత్ హైయర్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో నెక్స్ట్ మనం లెట్ us సపోజ్ దట్ n/2గా తీసుకొని, సో లెట్ us సపోజ్ దట్ n అటామిక్ ఆర్బిటాల్ తీసుకుంటే n/2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి, n/2 యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్గా తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ కంటిన్యూషన్. లెట్ us సపోజ్ దట్ బ్యాండ్ థియరీ కంటిన్యూషన్ స్టూడెంట్స్. లెట్ us suppose that n atomic orbitals are involved. N atomic orbitals are involved. Let us suppose that n atomic orbitals are involved. Then n/2 will be bonding molecular orbitals, bonding molecular orbitals, bonding molecular orbitals. Then n/2 will be bonding molecular orbitals, and the remaining n/2 will be anti-bonding molecular orbitals. Anti-bonding molecular orbitals. Anti-bonding molecular orbitals. ABMO. Let us suppose that మనం n అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు then n/2 will be bonding molecular orbitals and remaining n/2 will be anti bonding molecular orbitals అన్నమాట. n తీసుకుంటే సో అటామిక్ ఆర్బిటాల్స్ n తీసుకున్నాం అనుకోండి, ఇలా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. n అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకుంటే ఇక్కడ మనకి n/2 బాండింగ్ ఆర్బిటాల్స్ ఉంటుంది, అలానే n/2 బాండింగ్ ఆర్బిటాల్స్, n/2 యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. Let us suppose that n atomic orbitals involved, then n/2 will be bonding orbitals and remaining n/2 will be anti-bonding orbitals. ఇవి అటామిక్ ఆర్బిటాల్స్ n గా తీసుకుంటున్నా. ఇవి బాండింగ్ ఆర్బిటాల్స్ n/2, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ n/2 అన్నమాట. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలానే the bonding
the n by 2 bonding orbitals, the n by 2 bonding orbitals, the n by 2 bonding orbitals forms valency bond, valency bond, forms valency bond. These are filled with electrons. These orbitals are filled with electrons, filled with electrons. Electrons తో ఫిల్ అయితే వాటిని వాలెన్సీ బాండ్ అంటాం. సో n by 2 orbitals forms valency bond. సో these orbitals filled with electrons. వాలెన్సీ బాండ్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలానే కండక్షన్ బాండ్ లో ఎలక్ట్రాన్స్ ఉండవు అన్నమాట. The remaining n by 2, the remaining n by 2 anti-bonding, the remaining n by 2 anti-bonding molecular orbitals, the remaining n by 2 anti-bonding molecular orbitals forms conduction bond, conduction bond అంటే CB అంటాం. forms conduction bond. These are vacant orbitals. Valency bond లో ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అవుతాయి, కండక్షన్ బాండ్ లో ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ తో ఫిల్ కావు. నెక్స్ట్ ఒకసారి చూడండి. సో రీకాల్ చేస్తున్నా. లెట్ us suppose that n atomic orbitals are involved. The n by 2 will be bonding molecular orbitals. And the remaining n by 2 will be anti-bonding molecular orbitals. So alane malli the n by 2 bonding orbitals forms a valency bond. These orbitals are filled with electrons. The remaining n by 2 anti-bonding molecular orbitals forms conduction bond. These are filled with vacant orbitals. Next point చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే దీని కంటిన్యూషన్, ద డిఫరెన్స్ బిట్వీన్. సో కండక్షన్ బాండ్ వాలెన్సీ బాండ్కి ఉండేదాన్ని మనం ఫర్బిడెన్ బాండ్ అంటాం, ఫర్బిడెన్ గ్యాప్ అంటాం. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ conduction band and valency band, conduction bond and valency bond. CB అంటే conduction bond, so VB అంటే valency bond are called forbidden bond అంటాం. forbidden bond అంటాం. forbidden bond లేదంటే forbidden gap కూడా అంటాం. forbidden gap. So the energy difference between conduction bond and valency bond are called forbidden bond or forbidden gap అంటాం. ఎనర్జీ డిఫరెన్స్ అంటాం. సో ఎనర్జీ డిఫరెన్స్నే ఫర్బిడెన్ గ్యాప్ అంటాం స్టూడెంట్స్. సో ఇక్కడ మనం తర్వాత ఇన్ కేస్ ఆఫ్ మెటల్స్లో చూస్తాం. మెటల్స్లో కండక్టర్స్ని డిస్కస్ చేస్తాం, అలానే సెమీ కండక్టర్స్, అలానే ఇన్సులేటర్స్, నాన్ కండక్టర్స్ని. సో యూజింగ్ బ్యాండ్ థియరీని యూజ్ చేసి మనకి కండక్టర్స్ ఎలా ఫామ్ అవుతాయి, సెమీ కండక్టర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇన్సులేటర్స్ ఎలా ఫామ్ అవుతాయో డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ బ్యాండ్ థియరీ కంటిన్యూషన్, మెటల్స్ స్టూడెంట్స్.
బ్యాండ్ థియరీ కంటిన్యూషన్ అనమాట. మెటల్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. సో మెటల్స్ అంటే కండక్టర్స్లో, సెమీ కండక్టర్స్లో, ఇన్సులేటర్స్లో సో వ్యాలెన్సీ బాండ్, కండక్షన్ బాండ్ ఎలా ఉంటాయో డిస్కస్ చేసుకుంటాం స్టూడెంట్స్. సో డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేద్దాం. ఇది వ్యాలెన్సీ బాండ్ స్టూడెంట్స్, వ్యాలెన్సీ బ్యాండ్. ఇదేమో కండక్షన్ బ్యాండ్. In case of metals law, both valency band and conduction band, both VB valency band and conduction band merged together. చూడండి రెండు దాదాపు కలిసిపోయినాయి. అలానే సెమీ కండక్టర్స్లో ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్లో ఎనర్జీ గ్యాప్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కండక్షన్ బ్యాండ్ సిబి. పైన దాన్ని కండక్షన్ బ్యాండ్ అంటాం, కండక్షన్ బాండ్ అనొచ్చు, బ్యాండ్ వాడచ్చు స్టూడెంట్స్. ఇది వ్యాలెన్సీ బాండ్. సో ఈ గ్యాప్ని మనం ఫర్బిడెన్ గ్యాప్ అంటాం, ఫర్బిడెన్ బాండ్. ఫర్బిడెన్ గ్యాప్ అనేది లెస్గా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సులేటర్స్లో చూస్తున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సులేటర్ ఇక్కడ కండక్షన్ బ్యాండ్కి, వ్యాలెన్సీ బ్యాండ్కి ఉండే ఫర్బిడెన్ గ్యాప్ అనేది మోర్గా ఉంటుంది. ఇక్కడేమో ఫర్బిడెన్ గ్యాప్ అనేది లెస్గా ఉంటుంది. ఫర్బిడెన్ గ్యాప్ అన్నమాట. ఇది గ్యాప్. ఫర్బిడెన్ గ్యాప్ అనొచ్చు, బాండ్ అనొచ్చు స్టూడెంట్స్. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సులేటర్స్లో ఈ గ్యాప్ అనేది చాలా మోరుగా ఉంటుంది. ఫర్బిడెన్ గ్యాప్ అనేది మోరుగా ఉంటుంది. ఇది వ్యాలెన్సీ బాండ్, ఇదేమో కండక్షన్ బాండ్. ఈ ఫర్బిడెన్ గ్యాప్ అనేది మోర్గా ఉంటుంది. ఫర్బిడెన్ గ్యాప్ మోర్. అందుకే ఎలక్ట్రాన్స్ అనేవి వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి జంప్ కాలేవు, అందుకే ఇన్సులేటర్స్గా ఉంటాయి. ఇక్కడ సెమీ కండక్టర్స్లో సో వ్యాలెన్సీ బ్యాండ్కి, కండక్షన్ బ్యాండ్కి గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు నార్మల్ టెంపరేచర్లో సో పూర్ కండక్టర్స్గా ఉంటాయి. అలానే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు సో వ్యాలెన్సీ బాండ్లోని ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి సో జంప్ అవుతాయి అన్నమాట, మూవ్ అవుతాయి. సో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఇవి సెమీ కండక్టర్స్గా యాక్ట్ అవుతాయి. సో మీకు కావాలంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. వీటికి ఎగ్జాంపుల్ సో ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ సో సిలికాన్, జర్మేనియంగా చెప్తాం. ఇక్కడ మెటల్స్లో వచ్చేసరికి మనకి సో ఏమైనా మెటల్స్, సిల్వర్ ఎగ్జాంపుల్స్గా ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వచ్చు కావాలంటే. సో ఇది కండక్టర్స్గా ఉండే మెటల్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, కాపర్ ఎక్సెట్రా అన్నమాట. అలానే సెమీ కండక్టర్స్లో ఎగ్జాంపుల్ వచ్చేసరికి సిలికాన్, జర్మేనియం అన్నమాట. సిలికాన్, జర్మేనియం. అలానే ఇన్సులేటర్స్గా వచ్చేసరికి మనకి నాన్ కండక్టర్స్ అంటాం. సో ఇన్సులేటర్స్ అనొచ్చు, లేదంటే వీటిని నాన్ కండక్టర్స్ కూడా అంటాం. నాన్ కండక్టర్స్ కానీ ఏంటంటే మనకి తెలుసు, రబ్బర్ నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వదు. గ్లాస్, వుడ్, పేపర్ ఎక్సెట్రా.
సో ఇది ఒకటి మనం డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. ఇన్ కేస్ ఆఫ్ మెటల్స్లో సో ఎలా అవుతాయి అంటే, ఫస్ట్ ఇన్ కేస్ ఆఫ్ metals, the energy difference between energy difference అంటే forbidden gap energy difference between conduction band and valency band are merged together చూడండి, రెండు మెర్జ్ అయిపోయింది. వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అనేది సో రెండు మెర్జ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే హెన్స్ electrons from valency band flows into, అంటే వ్యాలెన్సీ బ్యాండ్ లో నుంచి ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ లోకి ఫ్లోస్ ఇంటూ కండక్షన్ బ్యాండ్ సిబి, కండక్షన్ బ్యాండ్ ఈజీలీ. సో ఈజీగా ఎలక్ట్రాన్స్ అనేవి సో ఫ్లో అవుతాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ అనొచ్చు, మూవ్స్ అనొచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఈజీలీ. సో ఈజీగా మూవ్ అవుతాయి కాబట్టి దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ కండక్టర్స్. ఆ సబ్స్టెన్సెస్ని మనం కండక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఆల్రెడీ రాసాం స్టూడెంట్స్. సో కాపర్ Cu, సిల్వర్, గోల్డ్, అల్యూమినియం ఎక్సెట్రా. అంటే ఇక్కడ మనకి ఇన్ కేస్ ఆఫ్ కండక్టర్స్ మెటల్స్లో సో కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ రెండు అనేవి మెర్జ్ అవుతాయి కాబట్టి సో ఎలక్ట్రాన్స్ ఈజీగా జంప్ అయిపోతాయి. వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ రెండు కలిసిపోయినాయి కాబట్టి సో ఈజీగా జంప్ అవుతాయి. సో వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లోకి ఎలక్ట్రాన్స్ ఈజీగా జంప్ అవుతాయి అన్నమాట. ఇది ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనుకోవటం. సో వాటిని మనం కండక్టర్స్ అంటాం. సో రీకాల్ చేస్తున్నా, ఇన్ కేస్ ఆఫ్ మెటల్స్ ద ఎనర్జీ డిఫరెన్స్ అంటే ఫర్బిడెన్ గ్యాప్ అనమాట. ఫర్బిడెన్ గ్యాప్ అనేది సో చాలా తక్కువగా ఉంటుంది అని మెర్జ్ అయిపోయింది, ఆల్రెడీ మెర్జ్ అయిపోయింది, ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఆర్ మెర్జ్డ్ ద energy difference, forbidden gap between conduction band and valency band are merged together. Hence electrons flows from valency band flows into conduction band easily. These substances are called conductors. Example copper Cu, Ag silver, Au gold, Al and aluminum. Next I am going to discuss semiconductors discuss. Band theory continuation students. In case of band theory continuation, in case of semiconductors, the energy difference between valency bond and conduction bond is very less అంటే ఫర్బిడెన్ గ్యాప్ అన్నమాట. ఎనర్జీ డిఫరెన్స్ అంటే ఫర్బిడెన్ గ్యాప్ is very less. Hence electrons not moves easily. From valency band to conduction band to valency band to conduction band not moves easily from valency band to conduction band. Hence it acts as
hence it acts as at normal conditions అని చెప్తాం స్టూడెంట్స్, at normal temperatures, at normal. So valency band to conduction band at normal temperature not moves, normal temperature లో so not moves easily, electrons ఈజీగా మూవ్ కావు, hence they act as poor conductors. When temperature increases, the electrons when temperature increases, the electrons from conduction band to valency band, the electrons from valency band to conduction band easily increases. The substances are called semiconductors. Example silicon, germanium. ఇవి సెమీకండక్టర్స్ గా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ సెమీకండక్టర్స్ ద ఎనర్జీ డిఫరెన్స్ ఆల్రెడీ డయాగ్రామ్ లో చూసుకున్నాం. ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ వాలెన్సీ బాండ్ కండక్షన్ బాండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హెన్స్ ఎలక్ట్రాన్స్ నాట్ మూవ్స్ ఈజీలీ ఫ్రమ్ వాలెన్సీ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్ అట్ నార్మల్ టెంపరేచర్స్ లో. సో ఎలక్ట్రాన్స్ మూవ్ కాలేవు, టెంపరేచర్ ఇంక్రీజ్ అప్పుడు దే యాక్ట్ యాజ్ ఏ పూర్ కండక్టర్స్ గా ఉంటాయి. సో నార్మల్ టెంపరేచర్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ కాలేవు. అండ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ పెంచామనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజెస్ the electrons from valency band to conduction band moves easily అంటే ఎలక్ట్రాన్స్ వాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, లేదంటే మూవ్స్ ఈజీలీ. ద సబ్స్టెన్స్ ఆర్ కాల్డ్ సెమీ కండక్టర్స్. ఎగ్జాంపుల్ సిలికాన్, జర్మేనియం. సో ఇన్ కేస్ ఆఫ్ ఇన్సులేటర్స్, non-conductors, the electrons from valency band to conduction band not goes easily when the temperature increases. Also so ikkada, so in the case of insulators lo energy gap, because forbidden gap is energy difference is more. సో మనం ఇంత డయాగ్రామ్ చూసాం కండక్షన్ బ్యాండ్ కి వాలెన్సీ బ్యాండ్ కి. సో ఫర్బిడెన్ బ్యాండ్ అన్నమాట. ఫర్బిడెన్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ కాలేవు, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసిన. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఇవన్నీ నాన్ కండక్టర్స్ అంటాం. ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వాలెన్సీ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్ నాట్ గోస్ ఈజీలీ వెన్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్. సో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసిన వెన్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ఆల్సో. సో బికాస్ ఫర్బిడెన్ గ్యాప్ ఈజ్ మోర్. ఫర్బిడెన్ గ్యాప్ అని అంటే ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఫర్బిడెన్ గ్యాప్ అనేది మోర్గా ఉంటుంది, ఈజ్ మోర్. The substances are called these substances are called
ఇన్సులేటర్స్ వాటిని నాన్ కండక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్ రబ్బర్, గ్లాస్, వుడ్, పేపర్ ఎక్సెట్రా. ఇవి నాన్ కండక్టర్స్గా ఉంటాయి. వీటిలో ఎలక్ట్రిసిటీ ఫ్లో కాదు. మెయిన్గా ఏంటంటే ఎనర్జీ డిఫరెన్స్ అనేది, గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ఎలక్ట్రాన్స్ జంప్ కాలేవు. సో ఒకసారి ఇక్కడ, సో ఎనర్జీ గ్యాప్ ఈజ్ మోర్. దీస్ సబ్స్టెన్స్ ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్, నాన్ కండక్టర్స్. వాటిని ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్, గ్లాస్, వుడ్, పేపర్. ఇది స్టూడెంట్ టోటల్గా మనం సో బ్యాండ్ థియరీలో, సో ఇన్ కేస్ ఆఫ్ కండక్టర్స్ మెటల్స్లో, సెమీ కండక్టర్స్లో, ఇన్సులేటర్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో యూజింగ్ బ్యాండ్ థియరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.